ఐటీ సేవల రంగంలో పేరొందిన ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న అమెరికాలోని 28 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేందుకు ఎదురు చూస్తున్నాయి. అమరావతి, విశాఖ నగరాల్లో లీజు ప్రాతిపదికన కేటాయించిన స్థలాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమని ఆయా సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగువారి నుంచి అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. కాసేపట్లో లాస్ కొలినాస్ నుంచి అయోవా రాష్ట్రం చేరుకోనున్న సీఎం 4వ రోజు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన 3వ రోజు డల్లాస్లో కొనసాగింది. సీఎం బృందానికి అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుతో 28 సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. అమరావతి, విశాఖలో లీజు ప్రాతిపదికన కేటాయించిన స్థలాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమని వెల్లడించారు. ప్రీమియర్, గ్లోబల్ అవుట్లుక్, టెక్ప్రోస్ సాఫ్ట్వేర్, ఆర్కస్ టెక్, శ్రీటెక్, మద్దీసాఫ్ట్, గురూస్ ఇన్ఫోటెక్, ఏఈ ఇన్ఫోటెక్, ఆక్టస్ కంపెనీల ప్రతినిధులు సీఎంతో చర్చించారు. ఈ కంపెనీల రాకతో ప్రాథమిక దశలో విశాఖలో 310, అమరావతిలో 64 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రితో సమావేశమైన డెల్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ సత్య, అమరావతి లేదా రాష్ట్రంలో ఏదైనా ఓ చోట డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమని చెప్పారు. బెల్ హెలికాప్టర్ కంపెనీ డైరెక్టర్ చాద్ స్పార్క్స్ ఏపీలో తయారీ కేంద్రం ఏర్పాటు అవకాశాలు పరిశీలిస్తున్నట్టు సీఎంతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. ఐటీ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి జన్మభూమికి సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టాప్ 5లో మన అమరావతి రాజధాని ఉండాలనేది నా ఆలోచన. వరల్డ్ క్లాస్ కాదు, వరల్డ్ బెస్ట్ రాజధాని మనం నిర్మాణం చేసుకుంటాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, నాలెడ్జ్ ఎకానమీలో ముందుకున్నారు. నేను ఒక యజ్ఞంగా అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. నేను చేసే ఈ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న చాలా మంది నాకు కనపడిస్తే ఒక మాట చెప్పాను. మీరు ఆ రోజు చొరవ చూపించారు. మీరు చూపించిన దారి వల్ల మేము అమెరికాకు వచ్చాము. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పినప్పుడు నేను గర్వపడ్డాను. అదే సమయంలో నేను మాట అన్నాను, మీరు సంపాదించే సంపాదనలో నాకు కూడా వాటా ఉంది, రాష్ట్ర అభివృద్ధికి వాటా ఉంది. కాబట్టి మీరు వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు గమ్మని ప్రతి ఒక్కరిని కోరాను. మీ నాలెడ్జ్ నాకు కావాలి, మీ తెలివితేటలు నాకు కావాలి. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డ్, ఆకర్షణీయ ఏపీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రవాస తెలుగువారిని చంద్రబాబు అభినందించారు. 3 ఏళ్లుగా నవ్యాంధ్రప్రదేశ్ జాతీయ సగటును మించి దినదినాభివృద్ధి చెందుతోందని వివరించారు. సాంకేతికత అందిపుచ్చుకొని ముందుకు సాగితే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచం మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఒక గ్లోబల్ విలేజ్ గా తయారైపోయింది. ఇప్పుడు మళ్లీ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీ, ఐఓటీ రెండు కూడా బలంగా ముందుకు పోతున్నాయి. ఈ రోజు మనం ఊహించిన విధంగా బయోమెట్రిక్స్ కానీ, అదే మరి సెన్సార్స్ కానీ, డ్రోన్స్ కానీ, సర్వలెన్స్ కెమెరాస్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, వైఫై కానీ, ఇవన్నీ చూస్తున్న క్లౌడ్ మేనేజ్మెంట్ కానీ చూసినప్పుడు ఏ పనైనా రియల్ టైంలో ఎక్కడైనా చేసే అవకాశం ఉంది. ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభూతి. ఇలాంటి ఇన్స్పైరింగ్ టైంలో మనం ఉండడం మన అదృష్టం. అయితే ఇది ఉపయోగించుకోగలిగితే ఏమైనా చేస్తాం. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా మారుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతిని ప్రపంచంలో ఉత్తమ నగరంగా నిర్మిస్తామని తెలిపారు. పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన వైమానిక విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు.